పల్లవి వాళ్ళ అమ్మ అయితే నా కూతుర్ని ఎన్ని మాటలు అన్నారు, నా కూతురు మీద నింద వేయాలని చూశారు. ఇది ఎంత అవమానమో తెలుసా? ఇంత ఇంత ఘోరంగా నా కూతుర్ని అవమానిస్తారా మీరు అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. ఇక కమల్ వాళ్ళందరూ అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నిజమే, మేము చేసింది చాలా తప్పు. ఇది ముందు వెనక ఆలోచించకుండా, మంచి చెడు తెలియకుండా అలా ఎలా అక్షయ్ నువ్వు అందరి మీద నింద వేస్తావు? ఒకసారి నింద వేశామంటే మొత్తం క్లియర్‌గా ఉంటేనే వెయ్యాలి. గాబర పడితే అవ్వదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీకెందుకు అంత తొందర? ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? పల్లవి మీద మీరు ఆరోపణ చేశారు. ఇప్పుడు కాదని తెలిసింది. ఏం చేస్తారు అని చెప్పి మంచి చెడు తెలియాలని ఆమెతో జ్ఞానం లేదురా మీకు అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. అలా తిడుతూ ఉంటే ఇక అవని వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఏంట్రా మీరు చేసిన పని అనేది అంటూ ఉంటాడు. ఇక అవని అయితే ఆ మాటలకి చాలా బాధపడుతూ ఏం చేయలేక తలదించుకుంటూ ఉంటుంది. ఇక అవని వాళ్ళ అత్తయ్య కూడా ఏంట్రా ఇంట్లో వాళ్ళ మీద ఏంట్రా ఇలాంటి నిందలు వేస్తున్నారు? నిందలు వేసే ముందు వెనక ఆలోచించాలి కదా! ఇంట్లో వాళ్ళని అనుమానించడం ఏంటసలు అనైతే తిడుతూ ఉంటుంది అవనిని, అక్షయ్‌ని వాళ్ళ అత్తయ్య. ఇక అందరూ అయితే అలా బాధపడుతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళ బావగారి దగ్గరికెళ్ళి, బావగారు క్షమించండి, మేము చాలా తప్పు చేశాము. తెలుసో తెలియకో పెద్ద పొరపాటే చేశాము. అది తీర్చిదిద్దుకోలేనిది కాదు. ఈసారికి మమ్మల్ని క్షమించండి అని చెప్పి తననైతే బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక వాళ్ళ చెల్లెమ్మకి కూడా చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ మమ్మల్ని క్షమాపణలనైతే కోరుతూ ఉంటాడు. ఇది నా కొడుకు, కోడలు తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. మీకు ఎప్పుడు చేయని తప్పు చేశాము అని చెప్పేసి అయితే క్షమాపణలు కోరి అక్కడి నుంచి అయితే రాజేంద్ర ప్రసాద్ చాలా బాధతో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అవని, అక్షయ్ కూడా వాళ్ళని క్షమాపణ కోరుతూ ఉంటారు.